నిత్యం సమస్యలతోనే వాళ్ళు సావాసం చేస్తుంటారు. ఎప్పుడు ఎటు నుంచి ఉపద్రవం వచ్చి పడుతుందా అని భయంగా బతుకుతూ ఉంటారు. చినుకు పడితే ఛిద్రమైపోతామన్న ఆందోళనతో బతుకుబండి ఈడుస్తుంటారు. ఏ కొండరాయో ఏ బండరాయో దొర్లుకుంటూ మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. వాళ్లే విజయవాడలోని కొండ ప్రాంత వాసులు. ఎన్నిసార్లు కొండ చర్యలు విరిగిపడినా, జనం ప్రాణాలు పోయినా అధికారులు పట్టించుకోలేదని వాళ్లు వాపోతున్నారు. కిందంటే మరి అద్దులు కట్టుకోవద్దా మేము? మొత్తం కొండ ప్రాంతం, వర్షం వస్తే మొత్తం జారిపోయింది. చీకట్లో అలా ఉండాలి. ఏ టైంలో ఏ పాములు దిగితే తెలియదు, ఏం దిగితే తెలియదు. కేరళలోని వాడ్నాడ్ వరద బీపత్సం తర్వాత విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. వర్షం పడితే చాలు పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండ చర్యలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. అమాంతంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పసిపిల్లలతో కొండ ప్రాంతాల్లో వచ్చి జీవిస్తున్నారు. సుమారుగా విజయవాడకి 100 కిలోమీటర్ల ఎత్తులో మనం ఇప్పుడున్నాం. సో ఇక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలా బతుకుతున్నారో, అసలు వాటరు, కరెంటు, మున్సిపల్ ఫెసిలిటీ ఇవన్నీ లేకుండా మనుషులు ఇంత పైకి వచ్చి ఎలా జీవిస్తున్నారు, ఒకసారి వారి జీవన విధానం ఎలా ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఏబిఎన్. నాతో పాటు రండి. సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏది ఎవరు పట్టించుకోవట్లే. పిల్లలు జల్లలు కూడా మాకు భయం వేస్తుంది, ఎలా పడిపోతారని. మా ఇల్లులు తీసేసి అక్కడే ఇల్లులు ఇస్తే మాకు బంగాళా మేము ఇది అవుతాం. అదండి. కొండ చర్యలు ఇరిగిపడతాయి, అన్నీ ఇరిగిపడతాయి మేడం, మొత్తం. అంటే ఇక్కడ అసలు ప్రధానంగా మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? పాములకి, గాలికి, రాళ్ళకి, అన్నిట్లకి ఉన్నాం. నీళ్ళకి, వర్షం నీళ్ళకి, అన్నిట్లకి ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఎందుకుంటున్నారు మరి కింద ఉండకుండా? కింద అంటే మరి అద్దులు కట్టుకోవద్దా మేము? మేము కూలి పని చేసుకున్న వాళ్ళము. మా ఆయన రోజుకి 600, 700 వస్తాయి. మరి మా పిల్లలు 3 పిల్లలు, మేము పెంచుకోవద్దా? మరి ఆ అద్దె అటు కట్టుకుంటే మరి పిల్లలు ఎలా పెంచుకుంటాం, పిల్లలు ఎలా చదివించుకుంటాం? అది. ఇక్కడ అప్పట్లో ఎంతలో కొన్నారు మీరు? 50,000 కొన్నాం మేడం. ఆమెకు 50,000, మేము ఒక 50,000 కొన్నాం. మొత్తం కట్టినందుకు అన్నిటికి ఒక 6 లక్షలు, 7 లక్షలు అయింది మాకు, మాత కూలీలకి అన్నిటికి. అది మేడం. మరి ఇంత పైకి అన్ని ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకుని అన్నదేగా. పైకి మోసుకు రావాలంటే గ్యాస్ బండలు కానీ మీకు అవన్నీ ఎలాగా? మరి అలాగే మేడం, ఎవరికొకరికి 100, 200 ఇచ్చేసి మోపించుకొస్తాం. మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, కానీ ఓట్ల ఎలక్షన్కి వస్తప్పుడే రావడం. కానీ ఎవరైనా తర్వాత తొంగు చూసేవాళ్ళే ఉండరు. మొత్తం కొండ ప్రాంతం, వర్షం వస్తే మొత్తం జారిపోయిద్ది. బతకలేకందంట ఉంటున్నాం. ఈ 4 మెట్లు ఏమంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కూలోళ్ళం కాబట్టే కదండి ఉంటున్నాం, అద్దెలు కట్టుకోలేక. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పెద్ద మనుషులు పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటారండి మమ్మల్ని? పైనుంచి మా పైన అంతా పడిపోతున్నాయి, అన్నీ ఎత్తిపోసుకోవడం. ఇప్పుడు వచ్చినాక పైన అంతా ఎలా పడిపోయిద్దో, పైన అంతా అలా పడిపోయి పెద్ద పెద్ద రాళ్ళు, అలా వైర్లు, చెట్లు తెగిపోతున్నాయి, మా వైర్లు పడిపోతున్నాయి. తగ్గ ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఎంతకని పడతాం బాధ, బతకలేక చచ్చిపోవడా బతుకుతున్నాయి అక్కడ, అంతే. కేరళ వాడ్నాడ్ బీపత్సం గురించి అందరం గత 2 రోజులుగా చూస్తున్నాం. 300 మంది పైగా చనిపోయారు.
అయితే విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో ఒకసారి మీకు చూపిస్తాను. సుమారుగా విజయవాడ కొండ ప్రాంతాల్లో 2,50,000 మంది జీవిస్తున్నారు. ఇక నగరవాసుల పరిస్థితి ఏంటనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సరే చెప్పండి, అంత ఇంత కొండ పైకి వచ్చేసి జీవిస్తున్నారు, మీరు ఎలాంటి సమస్యలు, వర్షం పడితే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? కిందకి వెళ్ళాలని అనుకుంటున్నాం అండి. ఇంత ముందు జగన్ ప్రభుత్వం వచ్చేప్పటికి చెట్లు కొట్టారు. ఇప్పుడు మాత్రం కొట్టట్లా. ఏంటి పిల్లలతో ఉన్నాము, ఆ రాళ్ళు పడుతున్నాయి, వర్షం వచ్చినా గాలి వచ్చినా సరే వర్షాలు పడుతున్నాయి. పడినప్పుడు మట్టి రాళ్ళు పడుతున్నాయి. ఆ పట్టుకున్న రాశులు ఎవరు లేరు. దాని సంగతి మీరు ఏదో చేయండి. అంటే ఇప్పుడు అసలు వర్షం పడితే మీకు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? అసలు మీరు నిద్రపోతారు వర్షం పడితే? అసలు నిద్ర ఉండలే. అసలు నిద్ర ఉంటే ఆ పైన చూసి అలా కింద అలా కాపురం చేస్తున్నాం. దానికోసం ఎవరిక్కడికి ఎవరో పట్టించుకోవట్లే. సుమారుగా మీరు ఇంత పైకి 100 అడుగులు పైకి వచ్చేసారు. ఇంత పైకి ఎందుకు వచ్చి? 350 మెట్లు ఉన్నాయి లాస్ట్ సొరం పైన. ఇంకా పైగా ఉంది మా ఇల్లు, ఇంకా పైకి. అక్కడ కూడా కొంచెం యాత్ర పడుతున్నాం. ఒక రోడ్డు 8ల, ఒక మెట్లు 8ల. ఏంటి ఎక్కాలంటే పాములు చీరలు అన్నీ వస్తున్నాయి. ఏంటి ఎవడు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తాం మేము? పట్టించుకోకపోతే ఇటు అంటున్నారు, అటు అంటున్నారు, అటు వాళ్ళు ఇటు అంటున్నారు. ఇంత పైకి వచ్చి ఎందుకు జీవిస్తున్నారు? జీవితం ఏం చేస్తాం మరి? మా కిందకి వెళ్ళగా అద్దెలు కట్టలేక. ఏంటి మా కూలి తక్కువ. అద్దె కిందకి వెళ్తే 10,000, 6,000, 7,000 అంటున్నారు. పైన ఉంటే మా గిద్దులు కట్టక్కల. అలాగా ఉంటున్నాం భయంగా. అయితే మరికొంతమంది ఒకసారి ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో, వారి జీవన విధానం స్టైల్ ఎలా ఉందో, వారు అసలు ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత పైకి వచ్చేసారు, ఇంత పైన జీవిస్తున్నారు, కొండ చర్యలు లాంటివి ఏమన్నా పడితే ఏంటి పరిస్థితి? ప్రమాదమే కదండి. పిల్లలతో ఉన్నాము, ముసలోళ్ళు కూడా, మా అత్తగారు కూడా కొంచెం ఇదిగా ఉన్న మనిషి. ఎప్పుడు ఆమె బయటే పడుకుంటది, ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము. అది కరెంట్కి కానీ దేనికైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాన వస్తే కరెంట్ ఆగిపోతా ఉంటది. చీకట్లో అలా ఉండాలి. ఏ టైంలో ఏ పాములు దిగుతాయో తెలియదు, ఏం దిగుతాయో తెలియదు. ఇంతమంది చెప్పినా కూడా ఎవరు ఇది చేస్తాం అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు. కొండ చర్యలు ఎప్పుడైనా ఇరిగి పడ్డాయమ్మా? పడ్డాయండి, అగా మూల పడ్డాయి. రెండు చూద్దరు కానీ. అయితే చూద్దాము ఒకసారి, కొండ చర్యలు కూడా ఇవి ఇరిగి పడ్డాయి అంటున్నారు. అసలు ఎక్కడ పడ్డాయి, ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఇలాంటి ప్రాంతంలో? ఎప్పుడు బండరాళ్ళు వచ్చి పడతాయో తెలియదు. 4 చినుకులు పడితేనే రాళ్ళు వచ్చి పడుతున్నాయి. మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఇలాగే అది చెప్తానే ఉన్నామండి ప్రతి ఒక్కరికి కూడాను. 30 సంవత్సరాల పైన అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి కూడా. ప్రతి వానికి, చిన్న వానికి, పెద్ద వానికి కూడా వాటర్ జారిపోయి నీళ్లు పైన వచ్చేసి జారిపోయి పడిపోతూనే ఉంటుందండి. చిన్నపిల్లలతోటి పెద్దవాళ్ళతోటి ఉంటానే ఉంటున్నాం. మేము బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకునే వాళ్ళం. ఒక రోజు సెలవు వచ్చిందని పిల్లల్ని ఇంట్లో ఉంచాలన్నా, వానల టైంలో వాన వస్తుంది కదా, పిల్లల్ని ఇంట్లో ఉంచాలన్నా కూడా మాకు భయం వేస్తుంది ప్రతి దానికి కూడా. ఏంటంటే మేము బయటికి వెళ్ళి మేము బయట ఉన్నా కూడా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ రాయి పడిపోతుందన్న టెన్షన్ మాకు ఎక్కువైపోతుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏమన్నా పడ్డాయమ్మా? ఈ మధ్య రోజులు అండి, మొన్న జస్ట్ ఒక వారం రోజుల కిందట కూడా పడిపోయిందండి. ఇదిగో చూడండి, మొత్తం పడిపోయింది. బాత్రూమ్ లో నేను గబుక్కుని కూర్చొని బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ మీదకి చెట్టు కూడా వచ్చేసింది. మొత్తం రాళ్ళతో సహా పడిపోయింది. ఇదంతా పడిపోతే మేము క్లీన్ చేసి పెట్టుకున్నాము. మొత్తం వాళ్ళ ఇల్లు కూడా పైనుండి పడిపోయేలాగే ఉంది. ఆ పైపులు, వాటర్ కలెక్షన్ పైపులు మొత్తం దొడ్డి అవన్నీ కూడా మీదకి ఎప్పుడు వచ్చేసిద్దో తెలియదు. టెన్షన్ గా ఉందండి మాకైతే మాత్రం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడికి వచ్చి ఎందుకు జీవిస్తున్నారమ్మా? మరి శాంతం ఇంత పైకి ఎందుకు వచ్చారు? ఏంటంటే కిందకి వెళ్ళి అద్దెలు కట్టుకోలేని పరిస్థితి అండి. ఇంతమంది పిల్లలను పెట్టుకొని, ఇంట్లో వాళ్ళని పెట్టుకొని, బయటకు వెళ్ళి కష్టపడి పనులు చేసుకోలేక, అద్దెలు కట్టలేక ఇక్కడ ఉంటుంటే ఉన్న కాడి నుంచి మా ప్రాణాలు మేము గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ రాయి పడిద్దో, ఏం జరిగిద్దో అని టెన్షన్ మాకు ఎక్కువైపోయిందండి. కనీసం ఇంత పైన ఇల్లు కట్టుకోవాలంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా, అంటే ఇల్లు కట్టాలన్నా కూడా బండి పైకి రావాలంటేనే 200 తీసుకుంటున్నారండి. ఒక బియ్యం బస్తా రావాలంటే 100 రూపాయలు. అలాంటి పొజిషన్లోనే మాకు ఇల్లు పడిపోతే మేము ఇల్లు కట్టుకోగలుగుతామా చెప్పండి ఒకసారి? మధ్యతరగతి కుటుంబాలు ఏది చేయలేము. అలాంటప్పుడు గవర్నమెంటే మాకు సహాయం ఉండి చేయాలి కదా దేనికైనా సరే. మీరు ఆలోచించండి ఒకసారి. అయితే చూడొచ్చు వాళ్ళ పరిస్థితి. అంటే ఒక గ్యాస్ బండ పైకి రావాలంటే 100 రూపాయలు ఎగస్ట్రా, 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పై దాకా, అంటే ఇంత పైకి 100 అడుగులు ఎత్తులోకి పైకి వచ్చి వీళ్ళు జీవన విధానాన్ని, వీళ్ళు ఇక్కడ బతకాలంటే దుర్భరంగా ఉందనేది చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని అయితే మాత్రం కోరుకుందాం. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.